దిశలో తూర్పు రేఖలు తెల్లవారుతుంటేనే నిద్ర లేవాలి. మనం 6 గంటల తర్వాత కూడా మంచం మీద ఆడది కానీ మొగాడు కానీ పడుకున్నారు అంటే ఆ ఇంట్లో శని అంతకుముందే ప్రవేశించింది, వీళ్ళకంటే ముందే. ఇక మళ్ళీ వెళ్ళదది. పిల్లలు ఎవరన్నా పడుకుంటే వేరే విషయం అండి. 8 ఏళ్ల లోపు పిల్లలు, 80 ఏళ్ళు దాటిన వాళ్ళు పడుకోవచ్చండి. వాళ్ళకి మనం సమయాలు చెప్పొద్దండి. 8 ఏళ్ల లోపు పిల్లలు ఎంతో, 80 ఏళ్ళు దాటిన పెద్దలు కూడా అంతే. ఇద్దరు బాలురు, ఇద్దరు వృద్ధుల కింద లెక్క. 80 ఏళ్ళు దాటే పెద్దవాళ్ళు అంటే వాళ్ళని చిన్నపిల్లలను చూసినట్టే చూడాలి. ఇంకేం మన నిబంధనలు వాళ్ళకి చెప్పద్దు. ఇంకా వాళ్ళు ఎలాగో అలా ఉంటారు, ఇంకా సర్దేసుకోవడమే. చిన్నపిల్లలు అంతే. 8 ఏళ్ళు దాటుతున్నాయి అంటే నేర్పాలి ఖచ్చితంగా. ఓ గిల్లేనా లేపాలి వాడిని. ఈ కాలం పిల్లలు ఇంతేనండి అంటే కుదరదండి అక్కడ. పోనీ వాళ్ళ ఉద్యోగాల కారణంగా ఇంటి నుంచి పని చేస్తున్నారు, ఏదో వాళ్ళకి పని 11, 12, 1 గంట కూడా అయిపోతుంది ఒక్కోసారి. అప్పుడైనా పడుకోమనాలి. అప్పుడు కూడా లెక్క 7 గంటలు లెక్క. 7 గంటల తర్వాత మళ్ళీ లేవాలి. నువ్వు 1 గంట పడుకున్నావు, 8ంటికి లే, 12ంటికి పడుకున్నావు, 7ంటికి లే అని చెప్పాలి. చాలు, అంతకంటే ఇంక పడుకున్నాం కదా అని 10 వరకు పడుకుని 11ంటికి టిఫిన్ చేసి 4 గంటలకు భోజనం చేస్తే వాడు ఆరోగ్యం పాడైపోయింది మొత్తం. అంచేతనే పూర్వాసంధ్యా ప్రవర్తతే. తూర్పు రేఖలు తెల్లవారక ముందే నిద్ర లేవాలి. ముందు 5 గంటలకు లేచే లక్షణం ఉన్నవాడు జీవితంలో అన్ని విజయాలు సాధించగలుగుతాడు. ముందు ఆ లేచే లక్షణం ఒకటి ఉండాలి. అవసరమైతే మళ్ళీ పడుకుందాం, ఏ మధ్యాహ్నం కాసేపు ముందు లేద్దాం. ఉత్తిష్ట నరశార్దూల, మనుషుల్లో పెద్ద పులి లాంటి వాడు. అప్పుడు శ్రేష్టతావాచికలుగా వాడేవారు. శార్దూల, సింహ, కుంజర అంటే ఏనుగు. ఈ జంతువులతో పోల్చడం కాదు. కావ్యంలో ఎందుకు వాడతారు అంటే కవి కుంజర, నరశార్దూల, నరసింహ ఇలాంటి వాటల ఉద్దేశం ఏంటంటే జంతువుల్లో సింహం ఎలా ఉందో పరాక్రమంగా సొంతంగా నువ్వు అలా ఉండాలి. జంతువుల్లో పులి ఎలా ఉందో అది అవసరమైతే ఎవరైనా భయపడుతుంది, కానీ అది భయపడుతుంది. అలాగే ఉండాలి. ఉత్తిష్ట నరశార్దూల. కర్తవ్యం దైవమాన్నికం, దైవీయమైన కర్తవ్యాన్ని దైవ ప్రార్థనతో నిద్ర లేవడంతో పాటుగా సంధ్యావందనాది కృత్యాలు, నిత్య పూజ, ధూపదీపారాధన చేయడంతో పాటుగా జీవితంలో కర్తవ్యాలు ఆ రోజు ఏం ఉన్నాయో అవి చేయడం కోసం నిద్ర లేవయ్యా అన్నారు. బడి ఉన్నా లేకపోయినా, ఉద్యోగానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, వ్యాపారానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, రిటైర్ అయినా కాకపోయినా కర్తవ్యాలు ఉంటాయండి. లేవా? రిటైర్ అయ్యాం కదా కాలకృత్యాలు మానేశామా?